నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ కాలేజ్. ఓకే. మరి చాలా మందిని నేను అడుగుతూ ఉంటాను, అరే ఇట్లా చదువు అండ్ దాంతోపాటు యాక్టింగ్, హౌ డిడ్ యూ మేనేజ్? అది నేను చదివితే బాగా చదువుతా, లేకపోతే అసలు చదవను. బట్ చదవాలి అన్న మైండ్ సెట్తో ఉంటాను. సో షూటింగ్కి కూడా నేను బుక్స్ తీసుకెళ్తూ ఉంటాను అనమాట. టైం ఉంటే క్యారవాన్లో కూర్చొని చదువుకోవడం. ఇన్ఫాక్ట్ బార్బరిక్ మూవీకి కూడా నేను షూటింగ్ అంతా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడే చేశాను. మీరు రెయిన్ ఎఫెక్ట్లో సీన్స్ చూస్తారు కదా, అది ఆఫ్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఆ సీక్వెన్స్ అంతా మేము యాక్చువల్లీ నా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడే చేసాం. మార్నింగ్ బోర్డ్ ఎగ్జామ్ రాసేదాన్ని, తర్వాత సెంటర్ నుంచి డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళేదాన్ని, నైట్ అంతా షూటింగ్ చేసేవాళ్ళం, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని. ఆ రోజు నీకు లక్ ఏంటంటే షూటింగ్ అంతా నైట్ టైం ఉండింది కాబట్టి నీకు మార్నింగ్ టైంలో ఎగ్జామ్ రాసుకోవడానికి ఫ్రీగా ఉంది. కానీ నిద్ర వచ్చేసేది, ఇక్కడ ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చేది. బట్ మేనేజ్ చేస్తూ రాశాను. సో షూటింగ్ కూడా బుక్స్ తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు కూడా నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పర్మిషన్స్ ఇస్తారు. ఎంతకు రిజల్ట్ ఏమైంది? 93% 10th. ఎవరు నీ ముందు వెనకలు కూర్చున్న వాళ్ళు ఎవరో చెప్పు. నో ఐ డెంట్ కాపీ 93%. 93% వచ్చింది 10th. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో 472 500కి. అన్నిట్లో 99 వచ్చింది. సివిక్స్లో 78 వచ్చింది. కాస్త చదువు మాకు కూడా ఇవ్వచ్చు కదా, నేను చదువుకున్నాను. అసలు ఎలా అసలు యాక్టింగ్లో చింపేస్తావు అండ్ చదువులో కూడా అలాగే, హౌ? జీన్స్, మళ్ళీ జీన్స్. ఈ జీన్స్ అంటే ఐ థింక్ దేనికన్నా లైక్ నేను చేయగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పట్టుదల, హార్డ్ వర్క్ చేస్తే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అంటారు కదా. మరి ఈ ఇన్స్టాగ్రామ్ ఇంత వైరల్గా ఉన్న వరల్డ్లో నువ్వు ఇంత పర్సంటేజ్ ఎలా సాధిస్తున్నావు? నేను యాక్చువల్లీ ఇన్స్టాలో అంత యాక్టివ్ ఉండను. మరి కానీ పోస్టులు మాత్రం బాగా పెడుతుంటావు. పోస్ట్కే ఓపెన్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇది వరకు పోస్టులు ఎక్కువ పెట్టేదాన్ని, ఇప్పుడు పోస్టులు కూడా తగ్గించేసా. ఎందుకు? ఏమో అంటే సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఉండను నేను. నా స్క్రీన్ టైమే 2 hours per day ఉంటుంది. 2 hours per day అంతే. అది ఎక్కువ తక్కువ గూగుల్ చేయండి మీరు. 2 hours కంటే ఎక్కువ ఉంటే ఇది అంటారు. సో 2 hours కంటే తక్కువ పెట్టుకుంటారు. తక్కువ ఇంతకు అసలు నువ్వు ఇటు సైడ్ రావాలని కానీ సో నీ ఇంట్రెస్టా లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్ట్? స్టార్టింగ్ అంతా మా డాడీ అనమాట. ఆయనే అసలు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మలానే నేను కూడా అన్ని ఈవెంట్స్లో ఫుల్ యాక్టివ్ అనమాట. ప్రతి స్కూల్ ఈవెంట్లో నా డాన్స్ ఉండేది, ఫ్యామిలీ ఫంక్షన్స్లో. సో అంత యాక్టివ్ ఉంటే మా డాడీ అన్నారు ఒకసారి ట్రై చేద్దాము అని. అలా ట్రై చేస్తాను, అలా అయిపోయింది, స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మా మమ్మీకి నేను ఫస్ట్ డాక్టర్ అవ్వాలని ఉండింది, నేను యాక్టర్ అయిపోయాను. డాక్టర్లు అందరూ యాక్టర్లు అయిపోతుంటారు, యాక్టర్లు అందరూ డాక్టర్లు అయిపోతూ ఉంటారు, ఎంతో మందిని చూసాను. సో మా డాడీ స్టార్ట్ చేశారు, తర్వాత మా మమ్మీ కూడా మెల్లగా ఆవిడకి అర్థమైపోయింది. ఇంకా అర్థమై ఇప్పుడు ఇట్స్ లైక్ మా ముగ్గురు అంబిషన్ అయిపోయింది సినిమా అన్నది. అట్లా నువ్వు ఒక్కదానివేనా లేకపోతే బ్రదర్ సిస్టర్? మా మమ్మీ డాడీ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదే కదా, లవ్ మొత్తం నీకే. నాకే మొత్తం, తిట్లన్నీ కూడా నాకే. అన్నీ మరి ప్రేమ ఉండేటప్పుడు అవి కూడా ఉండాలి, భరించాలి. మా డాడీ ఏమన్నారు కానీ మా మమ్మీ ఇచ్చి పడేస్తుందా గట్టిగా? ఏ టైంలో ఇచ్చి పడేస్తుంది? ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఏమైనా కోతి పనులు చేస్తే అలా. ఆ కోతి పనులు చెప్ప. కోతి పనులు అంటే రీసెంట్గా ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. మా కాలేజ్ అయిందని మా మమ్మీ నాకు బండి ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి? 18 years దాటావా నువ్వు? అసలు దాటలేదు, బట్ జస్ట్ ఈ మా ఇంటి నుంచి కొంచెం ఇక్కడికి కూడా మా మమ్మీ బండి ఇవ్వదు నాకు. కానీ నాకు బండి ఇష్టం, రైడింగ్ అనేది. అయితే మా కాలేజ్ అయిపోయింది తర్వాత నా ఫ్రెండ్ బండి తీసుకుని, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే ఆమెను ఎక్కించుకుని జస్ట్ ఒక రౌండ్ ఇలా కాలేజ్ చుట్టూ జస్ట్ ఇలా రౌండ్ వేద్దాం అనుకున్నా. నేను రౌండ్ ఇలా తిప్పాను, మమ్మీ వచ్చేసింది టైంకి. అయిపోయింది ఇంకా నాకు అర్థమైపోయింది, 3:30 ఇవ్వాలో అనుకున్నాను. మా ఫ్రెండ్స్ ముందు వాళ్ళు నవ్వుతా ఉంది మా మమ్మీ. తర్వాత నేను అలా బండి ఎక్కాను, స్టార్ట్ చేసింది ఇంటికి. బండి ఎక్కగానే పళ్ళు రాలితే నీకు ఇంకోసారి ఇలా చేసావంటే రోజుకో పిచ్చి పని చేసి వస్తున్నావు నువ్వు అని తిట్టింది. అట్లా మీ మమ్మీ కనిపించని అపరిచితురాలు. అందుకే కదా ఫ్రెండ్స్ ముందు అయితే నవ్వుతూ ఉండింది. అంటే ఆబ్వియస్లీ నా పరువు తీయకూడదనే కదా. అది బండి ఎక్కిన తర్వాత అసలు రూపం బయటకు వచ్చేస్తుంది, అంతేగా. మరి మామ్ తిట్టేటప్పుడు డాడ్ కన్సర్న్ చేయడం కానీ దగ్గర తీసుకోవడం? మా డాడీ సపోర్ట్ చేస్తారు, ఈ పాపం ఎందుకంటావు అని అంటారు. అట్లా నేను మా డాడీ ఒక పార్టీ అయితే మా మమ్మీ ఒక పార్టీ. ఫుల్ నవ్వుకుంటూ మేమిద్దరం ఉంటే మా మమ్మీ తిడతా ఉంటుంది. అట్లా ఈ అమ్మాయిలు ఉన్నారు ఎప్పుడు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. అంతే అంతే అంతే. నాట్ ది చప్రీ కైండ్ ఆఫ్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. కాదా? నో నో ఐ థాట్ దట్ కైండ్ ఆఫ్. నో 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 బతికిచ్చావు.
నువ్వు తెలుగు అమ్మాయి అంటే చాలా మందికి డౌటే వచ్చింటుందిగా. కొంతమంది అడుగుతారు. ఫ్రమ్ వేర్, విచ్ స్టేట్, పంజాబా లేకపోతే ముంబై అంటారా? లేదు అంటే సౌతే అనుకుంటారు, బట్ పక్క విజయవాడ పక్క ఆంధ్ర అని అర్థం కాదు వాళ్ళకి అట్లా. నువ్వు అలా అంత క్యూట్ ఉన్నావు అంతే. ఓకే, అండ్ సో వాట్స్ యువర్ డ్రీమ్? సినిమా అంతా. సినిమా. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ప్లాన్ బి. ఓకే, ప్లాన్ ఏ లైక్ ఫర్ ఎవర్ ప్లాన్ అంటే సినిమానే నాకు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. యా, మూవీ మూవీ మూవీ, సినిమా సినిమా సినిమా. ఓకే, హీరోయిన్ అవ్వాలని. అంతే. ఓకే, ఏ హీరోయిన్ ఇష్టం నీకు? నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నా ఇన్స్పిరేషన్ అంటే సావిత్రి గారు, సౌందర్య గారు, సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారు ఎందుకు వచ్చారు మధ్యలో? అంటే ఆవిడ ఫీమేల్ లీడ్స్గా చేయకపోయినా ఆవిడ రోల్స్ అనేవి లైక్ గుర్తుండిపోయే రోల్స్ చేశారు ఆవిడ. సో షీఈస్ లైక్ నాస్టాలజిక్ ఆవిడ, యా, అందుకని ఆవిడ కూడా. సరే, మరి నీకు ఒక మూవీలో మంచి ఆప్షన్ వస్తుంది. సో నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్స్ ఒకటైతే సావిత్రి గారిలా ఉంటుంది, ఇంకొకటేమో సూర్యకాంతం గారిలా ఉంటుంది. విచ్ వన్ విల్ చూస్? క్యారెక్టర్ని బట్టి. అందుకే చెప్పే కదా, ఒకటేమో సూర్యకాంతం గారి లాగా, ఇంకొకటేమో సావిత్రి గారి లాగా. అంటే సావిత్రి గారు చాలా సినిమాల్లో చేశారు, ఏ సినిమాలో సావిత్రి గారి క్యారెక్టరైజేషన్ అని అట్లా. సరే, గుండమ్మ కథలో సావిత్రి గారు, గుండమ్మ కథలోనే సూర్యకాంతం గారు. ఇప్పుడు చెప్పు. అమ్మా, చూసావా గుండమ్మ కథ? చూసాను. ఎట్లయితే చెప్పు. అంటే నేను ఇన్నోసెంట్ రోల్స్ చేశాను ఈ మధ్య. అంటే బార్బరిక్లో ఇన్నోసెంట్. యా, సో ఇన్నోసెంట్ రోల్స్ టచ్ ఉన్నాయి నాకు. ఇప్పుడు సావిత్రి గారు ఆ సినిమాలో ఇన్నోసెంటే కదా, సో మేబీ సూర్యకాంతం గారి రోల్. ఎందుకంటే నీలో ఉన్న సైకోటిక్ బయటికి తీయాలి కదా, అదే కదా. అంటే మంచిగా అరుస్తూ గడుసుగా ఉండొచ్చు కదా. కానీ నైస్ అప్ప. కానీ అదో డిఫరెంట్ తెలుసు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సౌందర్య సావిత్రి గారు ఓకే, సూర్యకాంతం గారు మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్. డింట్ ఎక్స్పెక్టెడ్. నైస్. అండ్ ఈ యాక్టింగ్ కానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ అరే దిస్ ఇస్ నేను ఇంకా బాగా చేసిండొచ్చు అని అనిపించిన మూవీ కానీ ఏదైనా ఉందా? అది చాలా ఇయర్స్ బ్యాక్ కదా, చిన్నపిల్లని కదా. ఇప్పుడు చూసుకుంటే ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. కిడ్నాప్ సీన్స్ అవన్నీ అమ్మా అమ్మా అని పడిపోయి ఉంటాయి కదా, అది ఇంకొంచెం బెటర్గా అంటే అప్పుడు ఆబ్వియస్లీ చైల్డిష్గా ఉండింది, అండ్ ఆ సినిమాకి అది యాప్ట్ అయింది కూడా చైల్డ్ అన్నది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఓకే, ఇంకా బెటర్. సో మరి నీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో అంటే లైక్ 4 టాప్ ఫేవరెట్. 4 1 2 3 4. చిరంజీవి గారు, నాని గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఆల్ 4. మరి కానీ ఈ 4 మెంబర్స్తో నువ్వు యాక్ట్ చేయలేదు కదా? 4 మెంబర్స్తో చేయలేదు ఇంకా. చిరంజీవి గారిని ఒకసారి కలిసాను. ఓకే, నేను ఒక మూవీ చేశాను అనమాట, 11:11 అని. చూసావా, 9th మూవీ లేదు అని అన్నాను, 9th మూవీ వచ్చింది. సో ఆ మూవీ చేసినప్పుడు చిరంజీవి గారు గెస్ట్గా వచ్చారనమాట, అక్కడ ఆయన్ని కలిసాను. ఇట్ వాస్ నైస్ పా. పెద్ద పెద్ద యాక్టర్స్ అండ్ స్టార్స్తో కలిసావు, వాళ్ళతో కలిసి యాక్ట్ చేసావు. ఇన్ఫాక్ట్ మా ఇంట్లో అదే అంటే ట్రూలీ బ్లెస్డ్. ఇండస్ట్రీలో టాప్ 4 హీరోస్ని కలుస్తున్నావు, యూఆర్ వెరీ బ్లెస్డ్ అంటారు. నలుగురిని కలిసాను కాబట్టి అని వాళ్ళ హ్యాపీనెస్. సత్యరాజ్ గారితో ద బెస్ట్ మూమెంట్ నీకునింది? ఆయన పాత హిందీ సాంగ్స్ బాగా వింటారనమాట. ఆయన బాగా వింటూ ఉంటారు. క్యారవాన్లో ఉన్నప్పుడు ఆయనది క్యాబిన్ అయితే నాది అనమాట. సో ఆయన సాంగ్స్ వింటూ ఉంటే నాకు వినిపిస్తూ ఉండేవి, వినిపిస్తూ ఉంటే బాగున్నాయి సాంగ్స్ ఏవో అనుకునేదాన్ని. తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత అడిగేదాన్ని, అడిగితే యా నాకు ఇష్టం అని చెప్పేవాళ్ళు. అండ్ దెన్ ఆయనకి నేను చెప్పేదాన్ని నాకు ఓల్డ్ మూవీస్ ఇష్టం సార్, ఇట్లా సావిత్రి గారు, సౌందర్య గారు వీళ్ళందరూ నాకు ఇష్టం అని చెప్తే, సో ఆ వింటేజ్ ఆ వైబ్లో మేము బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం, దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. అండ్ మా ఇద్దరికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రాన్స్ ఆయనకి బాగా ఇష్టం, నాకు ప్రాన్స్ బాగా ఇష్టం. సో సీ ఫుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఒకసారి ఆయనకి ప్రాన్స్ ఇగురు చేసుకెళ్తే మమ్మీ చేసిందని మంచిగా తిన్నారు, ఆయనకి నచ్చింది బాగా. మరి నువ్వు వంట చేస్తావు అసలు? నేను వంట చేస్తాయా, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా, ఎట్లా చేస్తాను? నేను వంట చేస్తాను. ఓకే, ఏం చేస్తావు వంట? మంచూరియా. స్టవ్ వెలిగించడం? లేదు మంచిగా వంట చేస్తాను నేను. మంచిగా వంట చేస్తాను. దోశలు వేయడం, బ్రెడ్ ఆమ్లెట్, మంచూరియా, మ్యాగీ, ఇంకా గులాబ్ జామ్. ఓకే, గులాబ్ జామ్ బాగా చేస్తాను నేను. వేడి నీళ్ళు ఉడకబెట్టడం? వేడి నీళ్ళు కూడా రావా? అవసరం లేదు, ఎందుకు పెట్టడం, వేడి నీళ్ళు అవన్నీ మమ్మీ పెట్టుకుంటుంది, నేను ఎందుకు. నువ్వేం చేస్తావు? నేను మెయిన్ వంటలు చేస్తాను. మమ్మీని పక్కకు దోసేసి? లేదు అంటే ఇప్పుడు ఇండియన్ కర్రీస్ అవన్నీ మమ్మీ చేస్తుంది. ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయాలనిపించినప్పుడు నేను చేసుకుంటా. ఓకే, మమ్మీ ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్తే నేనే చేసుకుంటా.
నీకు నువ్వే చేసేసుకుంటావు. Yeah. ఏంది 2 minutes మ్యాగీ అయిపోయాయి. మ్యాగీ కాదండి, మంచిగా నేను చేసుకుంటాను శాండ్విచెస్ కానీ అవన్నీ. సూపర్. అండ్ ఇవన్నీ చేస్తూ ఉన్నావు. సో యు ఆర్ ఏ ట్రూ బ్లెస్డ్ గర్ల్ గోయింగ్, అంటే మంచి పేరెంట్స్, దాంతోపాటు మంచి కెరియర్, మంచి చదువు, ఇలా వెళ్తూ ఉన్నావు కదా. మరి ఎప్పుడైనా కానీ నీ ఫ్రెండ్స్తో నువ్వు చేసిన ఒక తింగరి పని చేస్తూనే ఉంటాం. అదే ఏంటది? ఆ బైక్ దంటే అది మమ్మీ ఉన్నది కాబట్టి ఓకే, అదే మమ్మీకి కూడా తెలియకుండా ఉన్నా ఒకటి. అంటే నేను తింగర్ పనులు చేస్తాను, బట్ మోస్ట్ ఆఫ్ మీ ఎలా ఉంటుందంటే డిసిప్లిన్గా ఉండాలి, గుడ్ గర్ల్. నేను కాలేజ్లో అయినా స్కూల్లో అయినా డిసిప్లిన్గా గుడ్ గర్ల్గా ఉండాలన్న మైండ్ సెట్తోనే ఉండేదాన్ని. ఇప్పుడు కాలేజ్కి వచ్చాక మైండ్ సెట్ ఎక్కువ అయిపోయింది, బికాజ్ మా క్లాస్లో టాపర్ నేను. సో మంచి గుడ్ గర్ల్ అనిపించుకునే ఇదిలో ఉంటాను. బట్ ఎప్పుడైనా ఒకసారి అలా తింగర్ పని చేయబుద్ది అవుద్ది, ఎప్పుడన్నా ఒకసారి అలా. అది చేసింది ఏంటి? నవ్వడమేమో, క్లాస్లో నవ్వడమేమో. ఇది క్లాస్ చెప్పేటప్పుడు నవ్వుతూ ఉంటాను. సీరియస్గా క్లాస్ చదువుతా. ఇప్పుడు కాలేజ్లో కాదు కానీ స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ మా టీచర్ క్లాస్ చెప్తా ఉంటే ముగ్గురం కూర్చున్నాం అనుకోండి బెంచ్లో, ఏదో జోక్ వేస్తే నవ్వు వచ్చేసిద్ది. నా నవ్వు చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అదేంటి, మోటార్ బైక్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవుదని ఒక సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్తో కంపేర్ చేస్తాను నా ఫ్రెండ్స్. మెల్లిగా స్టార్ట్ అవుతుంది అలా ఉంటుంది నా నవ్వు. సో నవ్వు వచ్చేసింది నాకు. నవ్వేస్తే టీచర్ తిడతారని బెంచ్ కిందకి దూరం నవ్వేదాన్ని నేను. అప్పుడు రీసౌండ్ వస్తుంది అంటే నవ్వు ఆపేసుకుని కిందకి వెళ్ళి నవ్వుకోవడం అట్లా. ఓకే, నైస్. మరి నెక్స్ట్ మూవీస్ ఏంటి, ఏం చేస్తున్నావు ప్రెసెంట్? నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి ఇప్పుడు, భోగి అని, సంపత్ నంది సార్ది. ఆ మూవీ చేస్తున్నాను ఇప్పుడు అట్ ప్రెసెంట్. అంతా సో కంటిన్యూ అంటే కంప్లీట్ అయిందా? లేదు, ఇంకా షూట్ జరుగుతుందా? ఏంటి క్యారెక్టర్ లాగానే ఇంపాక్ట్ ఉంటుందా? ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టరే. నేను ఎప్పుడు చెప్పేటట్టు యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంతే, నో డీటెయిల్స్ ఇంకా అంతకు మించి. సరే, మరి హీరోయిన్గా ఎప్పుడు చూడొచ్చు నువ్వు? టైం వచ్చినప్పుడు మేబీ. ఆహా, ఏం చెప్పావు తెలుసా, కానీ ఆన్సర్ మాత్రం కావాలి. అంటే నాకు కూడా తెలియదు ఎప్పుడు అవుతుంది అని. ఒక మంచి రోల్, లైక్ డెస్టినీ అంటారు కదా. సో వెన్ రైట్ టైం కమ్స్, ఏం అంటే ఇఫ్ ఒక రోల్ ఉంది అండ్ అది నేను చెయ్యాలి అని రాసి పెట్టుంటే ఏం జరిగినా అది నేనే చెయ్యాలి అంటారు కదా. సో అలాగా ఐమ్ వెయిటింగ్ టైం రావడానికి. రీసెంట్గా ఏదైనా మూవీస్ చూసావు? చూస్తూనే ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ బార్బరిక్ అంటే సినిమాలు చూస్తూనే ఉంటాను. చాలా సినిమాలు చూసాను. లక్కీ భాస్కర్, మ్యాచ్ స్క్వేర్ చూసాము. అది లాస్ట్ హిట్ 3 ఓకే, ఈ ఇయర్ హిట్ 3. అండ్ ఫైనల్లీ యువర్ డ్రీమ్ ఇస్ కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీలో ఒక బిగ్ హీరోయిన్ అవ్వాలని. బిగ్ హీరోయిన్ అంటే లైక్ యూనో ఆడియన్స్కి నచ్చే హీరోయిన్, ఆడియన్స్కి దగ్గర అయ్యే హీరోయిన్. అట్ ద సేమ్ టైం ఏ క్యారెక్టర్ చేసినా రిగ్రెట్ అవ్వకూడదు. లైక్ నాకు ఇంకొంచెం నేను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత తిరిగి నేను చూసుకుంటే నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఏది రిగ్రెట్ అవ్వలేదు, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ 100% ఉండింది అన్న టైప్ ఆఫ్ రోల్స్ చేయాలి అన్నది. ఓకే, అంటే నీ వాళ్ళకని చూస్తూ ఉంటే ఆ రోజుల్లో మనం చూసేవాళ్ళం, మన ఎవరు టామ్ రైడర్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తూ ఉంటారు చూడు హీరోయిన్, టామ్ బాయ్ టైప్. సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేస్తాం అనిపిస్తుంది. నీ మెంటాలిటీకి తగ్గట్టు అలాగే ఉంది, కానీ నీ క్యూట్నెస్ చేసేటప్పటికి వద్దులే స్కూల్ క్యారెక్టర్ ఇచ్చేద్దాం. అలా ఏం లేదు, ఏదన్నా గడుసైనా ఇన్నోసెంట్ అయినా ఎనీథింగ్ ఇఫ్ ఇట్స్ లైక్ గుడ్ ఐ విల్ డూ ఇట్. కానీ ఎనీవేస్ సూపర్ డార్లింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కానీ ఎవ్రీథింగ్ యు ఆర్ బ్యాలెన్సింగ్ అండ్ గోయింగ్ ఆన్. సో సెలెక్టెడ్గా చేసుకుంటూ వెళ్తున్నావు, కానీ ఇట్ వాస్ నైస్. అండ్ ఈ బార్బరిక్ మూవీతో కూడా మంచి హిట్ అండ్ నీ ఇంపాక్ట్ఫుల్ ఉన్న క్యారెక్టర్ అనేది కూడా చేసావు. దట్స్ వి లవ్డ్ ఇట్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేఘనా. థ్యాంక్ యూ, ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు, ఇంత మంచిగా ఫన్గా ఇది అయ్యేలా చేసినందుకు థ్యాంక్ యూ అండి.